ఈ బ్లాంకెట్ లేపడానికి మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. మా ఆయన ఉంటేనేమో హెల్ప్ చేస్తాడు, ఆయన డ్యూటీకి పోయిండు. అందుకే మా పిల్లల హెల్ప్ తోటి ఈ బ్లాంకెట్ అయితే జాడిస్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష గిరి యాదవ్ అఫీషియల్. శ్రావణ మాసం స్టార్ట్ అయిందని ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నా. పిల్లల్ని అయితే ఇంటి దగ్గరనే ఉంచుకున్నా, కొంచెం హెల్ప్ చేస్తారని. ఈ బ్లాంకెట్ అయితే నా ఒక్కదానికి లేవదని పిల్లల్ని రమ్మంటే పిల్లలు వచ్చి హెల్ప్ చేసారు. మిగతావన్నీ నేనే జాడి చేసుకున్నా. పిల్లల్ని అయితే బ్రష్ చేసుకోమంటే చేసుకుర్రు. వాళ్ళకి ఛాయ్ పోసిన, వాళ్ళు ఏమో ఛాయ్ తాగుతారు. వాళ్ళకి ఛాయ్ పోసి నేను ఇంట్లోకి పోయి అన్నీ చదువుకుంటున్నా. ఇల్లు మొత్తం దులుపుకోవాలి కదా, అవన్నీ చదువుకుంటున్నా. ఇక ఫస్ట్ అయితే ముందు రూమ్లో దులుపుడు స్టార్ట్ చేసిన. సెల్ఫ్లో ఉన్న వస్తువులు మొత్తం తీసి దులిపి మళ్ళీ చదివినా కానీ అది మొత్తం వీడియో తీయలేదు. ఈ దులుపుడు అయితే ఒక్కసారి వీడియో తీసిన. వెనుకున్న రూమ్లు కూడా దులిపేసిన. అవన్నీ దులిపేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చిన. స్టీల్ బాక్స్ల కింద ఉన్న పేపర్స్ అవన్నీ తీసేసి స్టీల్ బాక్స్లో అయితే ముందే పక్కకు పెట్టేసుకున్నా, బయట ఆరబెట్టిన. మళ్ళీ అవన్నీ దులిపి ఎక్కడెక్కడ చదివి స్టీల్ బాక్స్లో అయితే తుడుచుకుంటూ ఎక్కడెక్కడ చదువుకుంటున్నా. బయట ఇంకా బాక్సులు ఉన్నాయి కానీ వీటిల్లో మొన్న కిరాణా సామాన్లు తెచ్చుకున్నా. అవన్నీ నింపుకున్న తర్వాత లోపల పెట్టేసుకుంటా. ఇక బయటకు ఇంటెనక అయితే వచ్చిన. మాకు ఇంటెనక ట్యాప్ ఉంటుంది, పైప్ తోటే ఇక ఇంటెనక మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసిన, ఏ టైం అవుతుందో ఏమో కడిగే వరకు. వెనక అయిపోయింది, ముంగట్టుకు వచ్చిన. ఆ ముగ్గును చూసిరా, ఆ ముగ్గును చూడగానే నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. మా ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇట్నే ఇల్లు కడుగుతున్నా. సర్ఫ్ నీళ్ళు వాడి కొంచెం స్లిప్ అయింది. అప్పటికి ఇప్పటికి ఆ ముగ్గు కడగాలంటే నాకు చాలా భయం. అటో ఇటో కడుగుడైతే ఎండింగ్కి వచ్చింది. ఇల్లు మొత్తం కడిగేసిన తర్వాత మా పిల్లలు ఇద్దరికైతే స్నానాలు పోసిన. వాళ్ళు ఏమో ఇంట్లో రెడీ అవుతారు. వాళ్ళు ఇప్పేసిన బట్టలు నానబెట్టేసిన. ఇక మేము పొద్దున్న తిన్న ప్లేట్లు కూడా ఉండే, అవన్నీ తోమేసిన తర్వాత బట్టలు అయితే వెండుతా. పొద్దున్న తీసుకొచ్చిన ప్లేట్లన్నీ ఆడేసుకొని తోముతున్నా. కొన్ని ఉన్నాయి, కాకపోతే గ్యాస్ మీద ఉన్న అవి ప్లేట్లు చాయ్ తాగినవి ఉండే, అవి తోమేస్తున్నా. నార్మల్గా ఉన్నప్పుడు అయితే మస్తుగా మాట్లాడతా. అదే ఫోన్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం అసలు ఏం మాట్లాడుతున్నా గుర్తు రాదు. ఏదో ఎన్నో చెప్పాలనుకుంటా కానీ వీడియో ఆన్ చేయగానే అన్నీ మర్చిపోతా. ఇక మా పిల్లల వైట్ షూ వెండేస్తున్నా. మా పిల్లల స్కూలు షూ కానీ వైట్ డ్రెస్ కానీ తొలలెక్క అవుతాయి, అవి ఇక మెల్లమెల్లగా విండేస్తున్నా. మా ప్రాణుచన మాత్రం మా మల్లె చెట్టు పువ్వులు అమ్మ ఎందుకు ఇంత చిన్నగా కూస్తున్నాయని అడుగుతుంది. ఇంతకుముందుకు బాగానే కూస్తుండే కానీ నేను సమ్మర్ది చెట్టు కొమ్మలు కూడా తీసేసిన. మళ్ళీ ఎగురొచ్చినాయి కానీ అవి ఎందుకు అట్నే చిన్నగా కూస్తున్నాయి, నాకు తెలియదు. అవి ఇది శ్రీకరణ్ వాళ్ళ వైట్ షూ కూడా విండేస్తున్నా. నేను అట్నే విండేస్తే స్మెల్ వస్తాయి కదా, లేకపోతే. మా పిల్లలు ఇంటి వెనుకకు పోయారు. చెట్లకు కనకంబరాలు ఉంటే అవి తెంపి చూపిస్తుంది మా మిల్కమ్మ. మా చెట్లకైతే పూలు బాగానే వస్తున్నాయి. ఈ ఇల్లు మొత్తం కడిగి బట్టలు విండేసరికి రింగులలో నీళ్ళు అయిపోయినాయి. ఇక రింగులు మొత్తం క్లీన్ చేస్తున్నా. నేను క్లీన్ చేస్తుంటే మా మిల్కమ్మ అందుకుంటుంది. ఆ నీళ్ళు అంత గలీజ్గా ఉన్నాయి. హౌస్లో కూడా అంత ఎర్రలుగా అనిపించినాయి. నాకైతే మస్తు భయమైంది. నీళ్ళు హౌస్ కడిగిన తర్వాత నేను స్నానం చేసిన. స్నానం చేసేసరికి నాకు 4 అయింది. స్నానం చేసి ఇంట్లోకి వచ్చినా లేదో ఇక వానదేవుడు నా మీద పగబట్టినట్టు 10 నిమిషాలకు చినుకులు వస్తున్నాయి పోతున్నాయి. ఇదంతా రిస్క్ ఎందుకని ఇక బంగ్లా మీదకి పోయి బట్టలన్నీ తీసుకొస్తున్నాయి కిందికి. ఎందుకో నేను బట్టలు విన్నప్పుడే ఇట్లా జరుగుతుంది. నేను ఉట్టి ఉన్నప్పుడు అసలు నేను ఏం పని చేయనప్పుడు ఎండ మస్తు కొడుతుంది. నేను బట్టలు విండేసిన ఏదన్నా బాగా పని చేసినప్పుడే ఎండ రాదు. ఇక వానదేవుడు నా మీద పగబడతాడు. అందుకే 10 నిమిషాలకు ఒక్కసారి వస్తాడు. ఇక అందుకే దెబ్బ అన్ని బట్టలు తీసుకొని, వర్షం అప్పటికే పడుతుంది, అందుకే దెబ్బ ఇంటికి తీసుకుపోతున్నా. మా మిల్కి కథ చెప్తున్నా, వర్షం వస్తుంది తడుస్తుందా అని. ఆ బట్టలన్నీ తెచ్చి ఇంట్లో వేసేసిన. ఇంతకుముందు విండేసిన బట్టలు నేను పిండాడు వేసిన లేదా వర్షం, అందుకే అన్నీ లోపలికి తీసి ఇటు వేస్తున్నా. ఇప్పుడు తీసుకొచ్చిన బట్టలన్నీ మడత పెట్టాలి, ఎక్కడెక్కడ కర్టెన్స్ కట్టాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పనులు చేసే వరకే నాకు 5:30 or 6 అయ్యింది. అదే చెప్తున్నా, ఇంకెంతసేపు అవుతుందో పని. అయితే ఇప్పుడు కిరాణా సామాన్ తీసుకొచ్చినాయి కదా, చక్కెర చాయ్ పత్తా కూడా డబ్బాలలో పోసి పెట్టి నేను అప్పుడు తిన్నా. ఇప్పుడు 6కో ఏమో తిన్న తర్వాత మా మిల్కి వాళ్ళు ఏమన్నా మమ్మీ మాకు ఛాయ్ పెట్టంటే పిల్లల కోసం అయితే ఛాయ్ పెట్టేసిన. శ్రావణ మాసం స్టార్ట్ అయితే అందరు ఇళ్ళల్లో నాన్ వెజ్ తినరంట, పుట్టికూర తినరంట. మా ఇంట్లోనైతే అట్లా ఏం లేదు, మేము అన్నీ తింటాం. కాకపోతే సోమవారం రోజు మాత్రం తిన నేను.
నేను కూడా అది వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నా. సెలబ్రిటీలంతా కాదు కానీ ఏదో చిన్నగా చేసుకోవాలనుకుంటున్నా. ఈసారన్నా చేసుకుంటుండేది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అది నా కోరిక. కానీ అవుతుందో కాదో తెలియదు, చూద్దాం. నా కొడుకు నా దగ్గరకు వచ్చి, మమ్మీ నేను పొద్దున్న నుంచి నీకు మస్తు హెల్ప్ చేసిన, నాకు ఏమిస్తావు అని అడుగుతుండు. ఇక పని మొత్తం కంప్లీట్ అయింది. నేనేమో అక్కడ బట్టలకు అది కర్టెన్స్ వేస్తున్నా. మా శ్రీకరణ్కి చెప్పిన, ఇక ఒక 10 రూపాయలు ఇస్తా తీరా అంటే ఇక ఊకుండు. ఇది విని మా మిల్కమ్మ బాధ ఏంటంటే, అన్ననే పొద్దున్న నుంచి హెల్ప్ చేసిండా, నేను చెయ్యలేదా, నాకు ఇయ్యవని ఆమె అలిగింది. ఇక నీకు కూడా ఇస్తుంది అనేసరికి ఆమె కూడా కూల్ అయింది. ఇక తీసుకొచ్చిన బట్టలు మొత్తం నేను చదువుకుంటున్నా. బ్లాంకెట్లు కూడా మత్త పెట్టి బెడ్రూమ్లో పెట్టేసిన. ఇక వీడియో మాత్రం ఎండికి వచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ ఉంటా, బాయ్.